ఫ్రెండ్స్, అయితే మన డెమో వీడియో వచ్చేసి అయితే చూసేసి ఉంటారు కదా. ఫోక్ సాంగ్ పిల్లో రావే రామలక్ష్మి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోకుండా ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో జల్దీ పోయి సబ్స్క్రైబ్. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు మన దగ్గర రెడ్మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్లో వీటి ఉంటుంది. వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇస్తాను. రెండిట్లో నేను వచ్చి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే ప్లే చేసుకొని అయితే చూడాలి. ఇప్పుడు నేను వచ్చేసి లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ రెడ్మోషన్లోకి అనేది వెళ్ళిపోతాము. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తా అంటే, ఇది మన లోగో కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో ఆ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. నా లోగో వచ్చేసి మిస్టర్ నాని ఆఫీషియల్ అని ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి నా నేమ్ లోగో. ఇక్కడ కింద టైపింగ్లోకి వెళ్ళేసి నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టి చూసుకొని మీకు ఏ లోగో అనుకుంటే డిలీట్ ఆప్షన్ ఉంటే డిలీట్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎవరి పిక్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అనేది తీసుకోండి. నేను వచ్చేసి సమ్ యాక్టర్ పిక్స్ అనేది తీసుకుంటాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోయింది చూసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ వన్ కూడా సేమ్ అదే, కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ వచ్చేసి పిక్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ పిక్ వచ్చేసి తీసుకున్నాను. పిక్ అనేది యాడ్ చేస్తున్నాను, యాడ్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది. దాంతోపాటు ఫొటోస్ యాడ్ అయిపోయినాయి, ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకోండి. నాకు ఇంత యాడ్ కాబట్టి నేను ఇంత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది అయిపోయింది కదా. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి.